తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ పెద్ద బాంబు పేలింది. కాదు పెద్ద రాజకీయ భూకంపం నెట్టితో మొదలయ్యింది. మాజీ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ కి సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫైర్ అయ్యారు. ఇక కేసీఆర్ కి కేవలం విమర్శలు కాదు, నేరుగా ఛాలెంజ్ విసిరారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతానని పగటి కలలు కంటున్నారు, కానీ అది అసలు జరగదు అని ఘాటుగా అన్నారు. అంతేకాదు, కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించరు. వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రాకుండా నేను చూస్తా అని శపథం చేశారు. ఇది రాజకీయాల్లో పెద్ద షాక్ అయ్యే స్టేట్మెంట్. రేవంత్ రెడ్డి ఇంకొక బలమైన పాయింట్ కూడా చెప్పారు. గత 10 ఏళ్ల పాలనలో జరిగిన తప్పులు ప్రజలు చూశారని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కి గట్టి దెబ్బ పడిందని అన్నారు. 2029లో కూడా ఇదే రిపీట్ అవుతుందని క్లియర్గా చెప్పారు. మునుపు వైఎస్ రాజశేఖర రెడ్డి, డి శ్రీనివాస్ కలిసి కాంగ్రెస్ ను ఎలా గెలిపించారో ఇప్పుడు తాను, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసి మళ్లీ కాంగ్రెస్ ను రెండోసారి అధికారంలోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ చిల్లర మాటలు అన్న కామెంట్స్ పై రేవంత్ గట్టిగానే స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం, ప్రజల తీర్పును గౌరవించకుండా ఇంకా అహంకారంగా మాట్లాడటం భ్రమ అని మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ శకం ముగిసిందని, ఇక కాంగ్రెస్ హవా మాత్రమే కొనసాగుతుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మరి ఈ సవాలుపై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో, రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు మరింత హీట్ పెంచబోతున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ తిరిగి వస్తారా, లేక రేవంత్ రెండోసారి సీఎం అవుతారా? కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.